నమస్కారం అండి. నా పేరు సుదర్శన్ రెడ్డి. నేను మన కృషి రసాయన ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ మేనేజర్ గా ఉన్నాను. ఇప్పుడు మీ పేరండి? నా పేరు జవాల్ సుబ్రహ్మణ్యం అండి. 9,000 మండలం మాగం గ్రామం అండి. మాగం ఈ ఊరు. ఇక్కడ వరి మీరు సాగు చేస్తారు కదా? వరి సాగు చేస్తాం. ఇప్పుడు మీ వరి పంటలో ఈ క్రికల్ మ్యాక్స్ కీసీళ్లు వాడారు కదా? అవునండి. ఎలా ఉందండి రిజల్ట్? చాలా బాగుందండి. జీనియస్ వచ్చిందండి. పిల్లలు బాగా చేస్తాం. అంటే పిల్లకలు బాగా వస్తున్నాయి. చాలా వేరు వ్యవస్థ కూడా బలంగా ఉందండి. తెల్లవేరు చేస్తుంది. తెల్లవేరు బాగా కింద వేర్లు రావడం కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. మీకు కీసీళ్లు క్రికల్ మ్యాక్స్ వాడాక అంతకుముందు మీరు గత పైర్లో కానీ అంతకుముందు పంటల్లో మీరు మందులు వాడారు. దానిలోకి దీనిలోకి తేడా మీకు కనపడుతుంది. ఇప్పుడే మేము వాడలేని చేయడానికి దీనికి చాలా తేడా కనపడుతుంది. వాడని చేయడానికి దీనికి తేడా కనపడుతుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు వాడారండి కీసీళ్లు క్రికల్ మ్యాక్స్? 10 ఎకరాలకు వాడారు. 10 ఎకరాలకు వాడారు. ఇప్పుడు ఈ క్రికల్ మ్యాక్స్ అనేది ఏంటంటే దీంట్లో మొత్తం 9 రకాల పోషకాలు ఉంటాయి. అంటే మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని ఫార్ములా 9. అంటే 9 రకాల మూలకాలు ఏవైతే మొక్కకు అవసరమైనవి ఉన్నాయో ఆ అవసరమైన మూలకాలన్నీ కూడా మనకు దీంట్లోనే ఉంటాయి. అంటే మీరు మామూలుగా జింక్ వాడతారు, వేరే వేరే న్యూట్రియన్స్ వాడతారు కదా, అవన్నీ కూడా మనకు దీంట్లో నైట్రోజను, కాల్షియము, జింకు, బోరాను, ఇట్లా మాలిబ్డినం అన్ని కలిపి కూడా 9 రకాల మూలకాలు దీంట్లో ఉంటాయి. అంటే మొక్కకు అన్ని సమపాలలో అందించడం జరుగుతుంది. అలాగే కీసీలో ఏంటంటే మీకు జనరల్ గా మీరు మాట్లాడే దాంట్లో ఎర్రాకులు వస్తాయి కదా, ఎర్రాకులు, పసుపాకులు అంటారు మీరు పైన, అవన్నీ రాకుండా అదే విధంగా ఈ దుబ్బుకుళ్ళు ఏదైతే ఉందో దుబ్బుకుళ్ళు అనేది రాకుండా కూడా మనకు ఈ కీసీళ్ళు అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. మిగతా పొలానికి వాడతారండి? మీకున్న మిగతా 15 ఎకరాలకు కూడా వాడతారండి? ఖచ్చితంగా వాడండి. మన ఎవరైతే మీ తోటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కీసీళ్ళు క్రికల్ మ్యాక్స్ ఖచ్చితంగా ఈ కీసీళ్ళు క్రికల్ మ్యాక్స్ ఖచ్చితంగా కాంబినేషనే వాడాలి. కాంబినేషన్ వాడుకోవాలి. ఏదైనా అవసరమైతే తెగుళ్ళు ఉన్నాయంటే కీసీళ్ళు ఒకటైనా వాడుకోవచ్చు. కానీ పంట బాగుండాలి, పచ్చగా ఉండాలంటే మనకు కీసీళ్ళు క్రికల్ మ్యాక్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.